సో హాయ్ మో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలో గేమింగ్ ఎఫ్ఎఫ్. సో మన గేమ్లోకి అయితే మోకో స్టార్ అయితే వచ్చింది అరైవల్ యానిమేషన్. దాన్ని అయితే నేను స్పిన్ చేశాను వీడియో స్క్రీన్ రికార్డింగ్ కూడా ఆన్ చేశాను, కాకపోతే రికార్డ్ అవ్వలేమో. కాకపోతే ఇంకొక 2 స్పిన్లు అయితే మిగిలిపోయినాయి. ఆ 2 స్పిన్ల కోసం నేనైతే టవర్ చేయించుకొని వచ్చా. అంతలోపు మన ప్రైమ్ లెవెల్ అయితే 4కి అయితే వచ్చేసింది సో ఫైనల్లీ మనం కూడా ప్రైమ్ లెవెల్ 4. సో మన దగ్గర అయితే ఇప్పుడు 774 డైమండ్లు అయితే ఉన్నాయి. మనమైతే స్పిన్నింగ్ అయితే స్టార్ట్ చేసాం. అందుకంటే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నేనైతే అరైవల్ యానిమేషన్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ ఇప్పుడైతే వచ్చింది. నేనైతే ఆల్రెడీ స్పిన్ అయితే చేసాము, స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసే కాకపోతే రికార్డ్ అవ్వలేము. చేసేది అయితే ఏం లేదు, అయినా ఇంకో 2 స్పిన్లు అయితే మిగిలి ఉన్నాయి. ఇప్పుడైతే మన దగ్గర 774 డైమండ్స్ అయితే ఉన్నాయి. లేట్ చేయకుండా స్పిన్ చేసేద్దాం. 199 స్పిన్. ఓకే, ఈ 199 స్పిన్లో తగిలితే బాగుంటుందేమో, కాకపోతే వాడు ఇవ్వడు, నాకు తెలుసుమో. దీనికి కంగ్రాచులేషన్స్ ఎందుకమో గ్రానైడ్కి. ఏముందిరా ఈ గ్రానైడ్లో. ఓకే, చేసేదేం లేదు. ఇంకో స్పిన్ 599 డైమండ్స్ ఏందిమో వీడు 575 ఉన్నాయి. మళ్ళీ టాప్అప్ చేయించుకొని వద్దాం. సో ఇప్పుడైతే మన దగ్గర 1405 డైమండ్లు అయితే ఉన్నాయి. అలాగే టాప్అప్ చేయించినాం కదా, బోనస్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లెయిమ్ చేసుకుందాము. బోనస్ ఎంత వచ్చిందో చూద్దాం. సో ఫైనల్లీ మనకైతే బోనస్ ఒక 700 డైమండ్లు వచ్చింది. మొత్తం మన దగ్గర 2105 డైమండ్లు అయితే ఉన్నాయి. ఇంకా స్పిన్ చేయడం ఏముంది, ఇక తైలిది డైరెక్ట్ మోకో స్టార్ అరైవల్ యానిమేషన్ స్పిన్ చేసేద్దాం. సో ఫైనల్లీ ఎప్పటి నుంచో అనుకుంది ఉంది మన దగ్గర కూడా. లాస్ట్ స్పిన్ 599 డైమండ్స్. ఓకే, కంగ్రాచులేషన్స్. మొత్తం ఒక 1000 డైమండ్లు దబ్బెట్టాక ఫైనల్లీ మన దగ్గర కూడా మనకి నచ్చిన అరైవల్ యానిమేషన్ అయితే ఉంది, గుర్రం యానిమేషన్. ఇది నాకు ఎప్పటి నుంచో ఇష్టమో. ఫస్ట్ వచ్చినప్పుడే తెద్దాం అనుకున్నా, కాకపోతే అప్పట్లో కుదరలేదు. ఓకే, ఫైనల్లీ మనం అయితే ఇప్పుడు తీసేద్దాం. సో మన దగ్గర అయితే ఇంకా 1506 డైమండ్లు అయితే ఉన్నాయి. దీన్ని అయితే నేను స్పిన్ చేయదలుచుకోలేదు. దీన్ని ఇలాగే దాద్దాం, ఇంకొన్ని రోజులు దాచుకుంటే అండ్ మంచి ఈవెంట్ వచ్చినప్పుడు అప్పుడు స్పిన్ చేస్తాను. ఓకే సో నేనైతే సిఎస్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాను. ఒకసారి సిఎస్లో టాప్ వస్తే అరైవల్ యానిమేషన్ వస్తుంది కదా, దాన్ని చూడడానికి అయితే సిఎస్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాము. ఓకే, WSP అయితే తీసుకున్నాం. మనకైతే మెయిన్ కిల్ రావాలి టాప్ రావాలంటే కిల్ రావాలి, కాబట్టి మొత్తం పిచ్చెక్కిచ్చేటట్టు కొట్టేద్దాం. ఓకే, ఇంకా మనకి రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన బ్రో కూడా ఫైరింగ్ అయితే మొదలు పెట్టేసాడు. ఓకే, మనం అయితే ఫుల్ ఇచ్చాం, కిల్ స్కామ్ చేసాడు. సో ఇప్పటికే 2 డౌన్ అయిపోయారు, ఇంకొక 2 ఉన్నారు. ఓకే, వీడిని కూడా ఫుల్ కిల్ చేసేద్దాం. మన కిల్ కాదు, కాకపోతే ఏం చేసేదేం లేదు. ఓకే, మన ముందు అయితే ఇంకోటి ఉన్నాడు, వీడికి డ్యామేజ్ ఇచ్చాం. ఒక రష్ అయితే వెళ్ళిపోదాం మనకైతే ఇంకో 2 కిల్లు ఉన్నాయి, 2 కిల్ కావాలి. మళ్ళీ కిల్ స్కామ్ చేసాడు ఏంది వీడు. సరే, కింద కూడా ఉన్నాడు, వీనైనా ఫుల్ కిల్ చేసుకుందాం, వీనైతే కిల్ చేద్దాము. ఓకే, మనం అయితే వాళ్ళ దగ్గరికి వచ్చేసాం, ఫుల్ హిట్ ఇచ్చేసాము. మళ్ళీ కిల్ స్కామ్ చేసాడు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లీడర్ బోర్డులో వాడిది 350, ఫస్ట్ వాడిది 2 కిల్లు అంట, 340కి 2 కిల్లు. ఏంటిమో ఇది, నాది 700 డ్యామేజ్ 0 కిల్స్. ఇద్దరు నా కిల్ స్కామ్ చేశారు ఏంటిమో ఈ గోల, నాకు ఎక్కడ దొరికారమో. టాప్ కొట్టి అరైవల్ యానిమేషన్ చూద్దామంటే ఇది అయ్యే పనిలా లేదు. ఓకే, MP5 అయితే తీసేసాం. సో రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన వాళ్ళు అప్పుడే ఒకరిని చంపేశారు. మన ముందైతే ఒకడున్నాడు, వీనైనా కిల్ చేసేద్దాం మనం అయితే. ఓకే, డ్యామేజ్ చేసేసాం. ఓకే, ఫైనల్లీ డౌన్ అయితే అయిపోయాడు దాని నుంచి ట్రై చేస్తే ఇప్పుడు ఒక అయితే కిల్ చేయగలిగాం మనం. ఓకే, ఇంకొకటే ఉన్నాడు, వానైనా కొట్టేయాలి మన వాళ్ళు ఫాస్ట్గా కొట్టేస్తున్నారు. ఓకే, వీడిని కూడా కొట్టేశారు చేసేది ఏం లేదు. ఇంకా మన వాళ్ళు అయితే 3 కిల్లు కొట్టారు ఒక్కొక్కళ్ళు. నాది ఒకటే కిల్లు, చేసేది ఏం లేదు. ఈ రౌండ్లో అయినా కొంచెం కంబ్యాక్ ఇస్తే 2 కిల్లు కొడితే ఈ రౌండ్లో సెట్ అయ్యిద్ది, టాప్కి పోతాం మనం. సో మనకి నెక్స్ట్ రౌండ్ అయితే పీక్లో స్టార్ట్ అయిపోయింది. ఇటు నుంచి ఒకటి వచ్చాడు, వీడికి డ్యామేజ్ చేసాం, మళ్ళీ కిల్ స్కామ్ చేసాడు ఓకే, నో ప్రాబ్లం. మన ముందు నుంచి అయితే ఒకటి వచ్చాడు, వీడికి డ్యామేజ్ చేసాం, కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. వీనైతే డౌన్ చేసాం. మనకి వెనక నుంచి అయితే ఇంకోటి వస్తుండే, వీని కూడా కిల్ చేసాం. సో ఫైనల్లీ మనం ఈ రౌండ్లో అయితే 2 కిల్లు కొట్టాము. కాకపోతే మన వాళ్ళు 4 వాళ్ళు కూడా 2 కిల్లు కొట్టారు. సో మనం టాప్ రావాలంటే ఇంకో 2 కిల్లు అయితే కొట్టాలి. చూసేద్దాం మనం కొడతామో కొట్టలేమో. నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాము. మనకి నెక్స్ట్ రౌండ్ అయితే పోచినాకులో వచ్చేసింది. సో మనకి రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం అయితే రష్ వెళ్ళిపోతాం, కిల్స్ కావాలి కాబట్టి. ఓకే, మన ముందు నుంచి అయితే ఒక 2 వస్తున్నారు. ఓకే, ఒకడైతే రష్కి వచ్చేసాడు ఫస్ట్ అయితే మనం క్రిమ్సన్ వేసుకొని సైడ్ అవుదాం. ఓకే, నో ప్రాబ్లం. వీడైతే రష్కి వచ్చేసాడు, వీడికైతే డౌన్ చేసేద్దాం. ఓకే, వీడైతే డౌన్ అయిపోయాడు లాంగ్ నుంచి ఇలా ఫ్రెండ్ అయితే కవర్ ఇస్తుండు, కొంచెం కవర్ తీసుకొని మెడికెట్ వేసుకుందాం. ఓకే, రైట్ నుంచి సైడ్ అయితే ఒకటి వస్తుండు, వాడిని కూడా డౌన్ చేసేస్తాం సో ఫైనల్లీ మనం 2 కిల్లు అయితే కొట్టాం. లాంగ్లో ఉన్న వీళ్ళ ఫ్రెండ్ని కూడా కొడితే అయిపోయింది. ఓకే, వాడైతే తల బయటికి పెట్టలే. ఓకే, బయటికి పెట్టాడు కిల్లు. నాకు వచ్చిందా, మా ఫ్రెండ్స్కి వచ్చిందా? ఓకే, నో ప్రాబ్లం. మనమైతే 2 కిల్లు కొట్టాం, మనమే టాప్ వచ్చాం అనుకుంటున్నా.
సో ఫైనల్లీ మనం అనుకున్నట్లయితే టాప్లో వచ్చేసాం మామ. అలాగే మనం ఎలైట్ హీరోయిక్ నుంచి మాస్టర్ కూడా వెళ్ళిపోయాం సిఎస్లో. సో ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, మనం మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, టాటా, టేక్ కేర్.